నమస్కారం. 42 రోజుల టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ శిక్షణ పొందుతున్న కాబోయే ఉపాధ్యాయులకు ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఒక విషయం ఆలోచించండి. మన దగ్గర అద్భుతమైన టెక్నికల్ నాలెడ్జ్ అనే హార్డ్వేర్ పక్కాగా ఉంది. కానీ దాన్ని నడిపించడానికి తగిన సాఫ్ట్వేర్ వద్దా? ఖచ్చితంగా కావాలి. ఆ సాఫ్ట్వేరే ఎడ్యుకేషనల్ సైకాలజీ లేదా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. మన క్లాస్ రూమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను మరింత ఎఫెక్టివ్గా ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలో ఈరోజు మనం వివరంగా చూద్దాం. పదండి. మొదటగా మనం ఒక ప్రశ్న అడుక్కుందాం. ఏదైనా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయిపోతే వాళ్ళు ఆటోమేటిక్గా గొప్ప టీచర్లు అయిపోతారా? అంటే మన బుర్రలో ఉన్న ఆ అపారమైన డేటాని ఎదుటివారికి యథాతథంగా ట్రాన్స్ఫర్ చేసేయగలమా? ఏమంటారు? బహుశా అదంత సులభం కాదని మనందరికీ తెలిసిన విషయమే కదా. దీని గురించి కొంచెం డీప్గా ఆలోచిద్దాం. టెక్నికల్ నాలెడ్జ్ ఉండటం ఒకెత్తైతే, నేర్చుకునే విద్యార్థిని అర్థం చేసుకోవడమనేది పూర్తిగా వేరొకెత్తు. ఇది కేవలం ఒక పెన్ డ్రైవ్ నుంచి సిస్టమ్కి ఫైల్స్ కాపీ చేసినంత ఈజీ కాదు. ఇదొక సంక్లిష్టమైన మానవ ప్రక్రియ. ఇక్కడ మనం డీల్ చేసేది మెషిన్లతో కాదు, మనుషులతో, ముఖ్యంగా వాళ్ల మనసులతో. మరి ఈనాటి విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటగా సాంకేతిక నైపుణ్యాలకు మించి ఏముందో చూస్తాం. ఆ తర్వాత విద్యామనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏమికో నిర్వచిస్తాం. అలాగే కొంతమంది నిపుణుల అభిప్రాయాలు, బోధనా ప్రక్రియను ఆప్టిమైజ్ చేసే విధానం, విద్యార్థికి వ్యక్తిగత వికాసం, చివరగా బోధకుడికి అవసరమైన టూల్ కిట్, ఇవి మనం కవర్ చేయబోయే అంశాలు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండవ విభాగానికి వెళదాం. అదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని నిర్వచించడం. అసలు ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది సైకాలజీలో ఒక భాగం. ఇది ప్రధానంగా బోధన, నేర్చుకోవడం మరియు నేర్చుకునే వ్యక్తి యొక్క అభివృద్ధిని అర్థం చేసుకోవడంపై ఫోకస్ చేస్తుంది. అంటే విద్యార్థుల ప్రవర్తనెలా ఉంటుంది, వాళ్ల ఆలోచన విధానమేంటి, వాళ్ల ఎమోషన్స్, మోటివేషన్స్ ఎలా పనిచేస్తాయి, ఇలాంటివన్నీ స్టడీ చేసి మన బోధనను 100% ఎఫెక్టివ్గా మార్చే ఒక సైంటిఫిక్ అల్గరిథం అన్నమాట ఇది. అద్భుతం! ఇప్పుడు మూడవ విభాగంలోకి అడుగుపెడదాం. ఇక్కడ ప్రవర్తన గురించి ప్రముఖ నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. మొదటగా క్రో అండ్ క్రో అనే నిపుణులో ఏమన్నారంటే, విద్యా ప్రక్రియలో మనిషి ప్రవర్తనను అర్థం చేసుకుని ఆ అవగాహనను ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగించే సైన్సే ఎడ్యుకేషనల్ సైకాలజీ. చూసారా, వాళ్లు కేవలం థియరీ గురించి మాట్లాడట్లేదు. మనం తెలుసుకున్న దాన్ని ప్రాక్టికల్గా క్లాస్ రూంలో అప్లై చేయడం ఎంత ముఖ్యమో చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇక రాబర్ట్ గానే గారి ఉద్దేశం ఇంకో అడుగు ముందుకు వెళ్తుంది. కేవలం రిజల్ట్స్ ఎలా వచ్చాయో వివరించడం మాత్రమే కాదు, ఆ రిజల్ట్స్ రావడానికి అవసరమైన వాతావరణాన్ని, పరిస్థితులను సృష్టించడం ఈ శాస్త్రం యొక్క ఉద్దేశమని ఆయనంటారు. అంటే ఇక్కడ టీచర్ కేవలం పాఠం చెప్పే వ్యక్తి కాదు, క్లాస్ రూమ్ అనే ఎన్విరాన్మెంట్ను అద్భుతంగా డిజైన్ చేసే ఒక సిస్టమ్స్ ఇంజనీర్ అన్నమాట. మరి బిఎస్ స్కిన్నర్ గారి మాటల్లో చెప్పాలంటే ఇది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఆయన ఒక పక్కా మెట్రిక్ గురించి చెప్తున్నారు. మనం చెప్పిన పాఠం ఎంత బాగా అర్థమైందన్నది విద్యార్థి ప్రవర్తనలో వచ్చే మార్పును బట్టి కొలవబడుతుంది. ఆ మార్పుని తీసుకురావడమే ఎడ్యుకేషనల్ సైకాలజీ మెయిన్ టార్గెట్. మనం ఎంత గొప్పగా చెప్పామన్నది కాదు, నేర్చుకునేవారిలో ఎంత మార్పుచ్చింది అన్నదే ఇక్కడ అసలైన స్కోర్. ఇక మన నాలుగవ విభాగం, బోధనా ప్రక్రియను ఎలా ఆప్టిమైజ్ చేయాలి. థియరీ నుంచి ప్రాక్టికాలిటీ వైపు అడుగులేద్దాం. ఇక్కడ గమనిస్తే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పూర్తి పరిధి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే ఇది ప్రతి టీచర్కి ఒక రోజువారీ ఆపరేటింగ్ మాన్యువల్ లాంటిది. ఇందులో ఉన్న దశలు మన బోధనను పక్కా ప్లానింగ్తో ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఖచ్చితమైన గైడెన్స్ ఇస్తాయి. దీని వెనుకున్న బేసిక్ లాజిక్ ఏంటంటే, స్టెప్ 1లో అభ్యాస ప్రక్రియను అంటే లెర్నింగ్ ప్రాసెస్ని స్టడీ చేస్తాం. అసలు పిల్లలు ఎలా నేర్చుకుంటారు, వాళ్లను ప్రభావితం చేసే అంశాలేంటి అనేది అనలైజ్ చేస్తాం. ఆ డేటా రాగానే నేరుగా స్టెప్ 2కెళ్తాం. అదే టీచింగ్ని ఇంప్రూవ్ చేయడం. ఆ అనాలిసిస్ ఆధారంగా మన కరిక్యులం, స్ట్రాటజీస్, మెథడ్స్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటాం. ఇప్పుడు 5వ విభాగం మన సిస్టంలో ఉన్న అత్యంత కీలకమైన యూనిట్స్, అదేనండి మన విద్యార్థులు. వారిని ప్రత్యేకంగా ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. ఇందులో మనం ప్రధానంగా 2 విషయాలు గమనించాలి. ఒకటి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అంటే కేవలం మార్కులు మాత్రమే కాదు, పిల్లల శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ మరియు నైతిక ఎదుగుదల ఇవన్నీ కవరవ్వాలి. రెండవది
ప్రతి విద్యార్థి ప్రత్యేకతను గుర్తించడం, అందరి ఐక్యూ, ఇంట్రెస్ట్లు ఒకేలా ఉండవు కదా, ఆ డేటాని విశ్లేషించి ఎవరికి తగ్గట్టు వాళ్లకి పర్సనలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడమే దీని అసలైన అప్లికేషన్. ఇక చివరిదైన 6వ విభాగం, ది ఎడ్యుకేటర్స్ టూల్ కిట్. ఒక మాస్టర్ టెక్నికల్ టీచర్ దగ్గర ఉండాల్సిన అడ్వాన్స్డ్ ట్రబుల్ షూటింగ్ ఫీచర్స్ ఇవి. క్లాస్ రూంలో ఏవైనా ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ వస్తే, అంటే లెర్నింగ్ డిఫికల్టీస్, బిహేవియర్ ఇష్యూస్ లేదా ఎగ్జామ్ యాంగ్జైటీ లాంటివి ఎదురైతే, వాటిని ఒక సాఫ్ట్వేర్ బగ్ని ఫిక్స్ చేసినంత పర్ఫెక్ట్గా ఎలా సాల్వ్ చెయ్యాలో ఈ టూల్ కిట్ చెప్తుంది. అంతేకాకుండా సైకలాజికల్ టెస్టింగ్ మరియు ఎవాల్యుయేషన్ ద్వారా ఖచ్చితమైన అసెస్మెంట్ చేసి విద్యార్థులకు సరైన కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి ఈ సాధనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. సరే, ఇదంతా ఒక సారాంశంగా చూద్దాం. ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది బోధన మరియు అభ్యాస ప్రక్రియను సైంటిఫిక్గా అర్థం చేసుకుని ప్రతి విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి అద్భుతమైన మార్గాలను సూచిస్తుంది. ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ను ఒక గొప్ప టీచర్గా మార్చే అసలైన వారధి ఇదేనని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. మంచి బోధన అనేది మానసిక అవగాహనతో మొదలవుతుంది. 100కి 100 నిజం కదా. మన దగ్గర ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా పిల్లల మనస్సులను, వాళ్ల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన అసలైన బోధనా ప్రయాణం మొదలవుతుంది. ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న: ఒక ఎడ్యుకేటర్ తన క్లాస్ రూమ్ సక్సెస్ను సిస్టమాటిక్గా ఎలా ఇంజనీరింగ్ చేయగలరు? ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ బిహేవియరల్ అల్గరిథమ్స్ను రాబోయే రోజుల్లో మీ బోధనలో ఎలా అప్లై చెయ్యొచ్చో ఒక్కసారి ఆలోచించండి. టెక్నికల్ టీచర్స్గా మీ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.